ఓం శాంతి 28/11/2025 మధురమైన పిల్లలు, ఇది తికమకదారుల ఆట. మీరు పదే పదే తండ్రిని మర్చిపోతారు. నిశ్చయ బుద్ధి కలవారిగా అయినట్లయితే ఈ ఆటలో చిక్కుకోరు. ప్రశ్న: వినాశన సమయాన్ని చూస్తూ ఉండగా పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి? జవాబు: మీ కర్తవ్యము మీ చదువులో మంచి రీతిలో నిమగ్నం అవ్వడము, ఇతర విషయాల్లోకి వెళ్ళకూడదు. తండ్రి మిమ్మల్ని నయనాలపై కూర్చోబెట్టుకుని కంఠహారంగా చేసుకుని తమతో పాటు తీసుకువెళ్తారు. మిగిలిన వారందరూ అయితే తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్లాల్సిందే. తండ్రి అందరినీ తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. పాట: దూరదేశ నివాసి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ముఖ్యంగా భారత్ మరియు మిగిలిన ప్రపంచము అందరూ విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇదైతే అర్థం చేసుకోవాలి, తప్పకుండా విశ్వానికి యజమాని అయిన వారు మాత్రమే విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు. మీరొచ్చి విశ్వంలో శాంతిని వ్యాపింపజేయండి అని గాడ్ ఫాదర్నే పిలవాలి. ఎవరిని పిలవాలో కూడా పాపం వారికి తెలీదు. ఇది మొత్తం విశ్వానికి సంబంధించిన విషయం కదా. మొత్తం విశ్వంలో శాంతిని కోరుకుంటారు. ఇప్పుడు శాంతి యొక్క ధామమైతే వేరుగా ఉంది. అక్కడ తండ్రి మరియు ఆత్మలైన మీరు ఉంటారు. ఇది కూడా అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచంలోనైతే అనేక మంది మనుషులున్నారు, అనేక ధర్మాలున్నాయి. ఏకధర్మంగా అయినట్లయితే శాంతి ఏర్పడుతుందని అంటారు. కాని అన్ని ధర్మాలు కలిసి ఒక్కటిగా అవ్వలేవు. త్రిమూర్తుల మహిమ కూడా ఉంది. త్రిమూర్తుల చిత్రాన్ని చాలామంది పెట్టుకుంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని కూడా తెలుసు. దేని స్థాపన? కేవలం శాంతి స్థాపన మాత్రమే జరగదు. శాంతి మరియు సుఖం యొక్క స్థాపన జరుగుతుంది. ఈ భారత్లోనే 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉన్నప్పుడు తప్పకుండా మిగతా జీవాత్మలందరూ జీవాన్ని అనగా శరీరాన్ని వదిలి తమ ఇంటికి వెళ్లి ఉంటారు. ఇప్పుడు ఒకే ధర్మమును, ఒకే రాజ్యమును, ఒకే భాషను కోరుకుంటున్నారు. తండ్రి శాంతి, సుఖం, సంపదల స్థాపన చేస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఒకే రాజ్యం అనేది కూడా తప్పకుండా ఇక్కడే ఉంటుంది కదా. ఒకే రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు ఒకే రాజ్యం స్థాపనైంది. ఆ తర్వాత అనేక ధర్మాల వృద్ధి జరుగుతూ జరుగుతూ వృక్షం పెద్దదైపోతుంది. మళ్లీ తండ్రి రావాల్సి ఉంటుంది. ఆత్మే వింటుంది, చదువుతుంది. ఆత్మలోనే సంస్కారాలున్నాయి. ఆత్మలమైన మనము భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తాము. పిల్లలకు ఈ నిశ్చయబుద్ధి కలిగేందుకు కూడా చాలా శ్రమ కలుగుతుంది. బాబా పదే పదే మర్చిపోతున్నాము అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది తికమకదారుల ఆట. ఇందులో మీరు చిక్కుకున్నట్టయిపోయారు. మీరు మీ ఇంటికి మరియు రాజధానికి ఎలా వెళ్లొచ్చు అనేది తెలీదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఆత్మ ఎంత రాతి బుద్ధి కలదిగా అయిపోయింది. రాతి బుద్ధి మరియు పారస బుద్ధి గురించి భారత్లోనే గాయనముంది. రాతి బుద్ధి గల రాజులు మరియు పారస బుద్ధి గల రాజులు ఇక్కడే ఉన్నారు. పారసనాథుని మందిరం కూడా ఉంది. ఆత్మలమైన మనము పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండి వచ్చాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇంతకుముందేమీ తెలీదు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఈ ప్రపంచమంతా ముళ్ళ అడవే. పుష్పాల తోటకు నిప్పంటుకుంది అని ఎప్పుడూ విని ఉండరు. ఎప్పుడూ అడవికే నిప్పంటుకుంటుంది. ఇది కూడా అడవే. దీనికి తప్పకుండా నిప్పు అంటుకోనున్నది. అడవికి నిప్పు అంటుకోనున్నది.
ఈ మొత్తం ప్రపంచాన్నే అడవి అనంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు. మీరు సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. మీతోనే కూర్చుంటాను అని పాడేవారు కదా, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. భగవాను వాచ ఉంది, కావున తప్పకుండా చదువుకుంటారు కదా. భగవాను వాచ పిల్లలను ఉద్దేశించే ఉంటుంది కదా. భగవంతుడు చదివిస్తారని మీకు తెలుసు. భగవంతుడెవరు? నిరాకార శివుణ్ణే భగవంతుడు అనంటారు. భగవంతుడైన శివుని పూజ కూడా ఇక్కడే జరుగుతుంది. సత్యుగంలో పూజ మొదలైనవి జరగవు. అక్కడ స్మృతి కూడా చేయరు. భక్తులకు సత్యుగ రాజధాని అనే ఫలం లభిస్తుంది. మేము అందరికంటే ఎక్కువ భక్తి చేశాము కావున మేమే మొట్టమొదట తండ్రి వద్దకు వచ్చాము, మళ్లీ మేమే రాజధానిలోకి వస్తాము అని మీరు భావిస్తారు. కొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు పిల్లలు పూర్తి పురుషార్థం చేయాలి. ఇప్పుడు మేము త్వరగా కొత్తింట్లోకి వెళ్లాలని పిల్లలకు మనసు కలుగుతుంది. ప్రారంభంలోనే కొత్తిల్లు ఉంటుంది, ఆ తర్వాత పాతదిగా అవుతూ ఉంటుంది. ఇంట్లో పిల్లల వృద్ధి జరుగుతూ ఉంటుంది. కొడుకు, మనవలు, మునిమనవలు వారంతా పాతింటికొస్తారు కదా. వచ్చినప్పుడు ఇది మా తాత ముత్తాతల ఇల్లు అని అంటారు. అలా వెనకొచ్చేవారు కూడా చాలా మంది ఉంటారు కదా. ఎంత తీవ్రంగా పురుషార్థం చేస్తారో అంత ముందుగా కొత్తింట్లోకి వస్తారు. పురుషార్థం యొక్క యుక్తిని తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తారు. భక్తిలో కూడా పురుషార్థం చేస్తారు కదా. చాలా భక్తి చేసేవారి పేరు ప్రసిద్ధి చెందుతుంది. ఎంతో మంది భక్తుల స్టాంపులు కూడా తయారు చేస్తారు. జ్ఞానమాల గురించైతే ఎవరికీ తెలీదు. మొదట జ్ఞానము, ఆ తర్వాత భక్తి. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అర్ధ సమయం అనగా సత్యత్రేతాయుగాలు జ్ఞానము. ఇప్పుడు పిల్లలైన మీరు నాలెడ్జ్ఫుల్ గా అవుతూ ఉంటారు. టీచర్ సదా పూర్తి జ్ఞానం కలవారిగా ఉంటారు. విద్యార్థులు మార్కులు నంబర్వారుగా పొందుతారు. వీరు అనంతమైన టీచర్, మీరు అనంతమైన విద్యార్థులు. విద్యార్థులైతే నంబర్వారుగానే పాస్ అవుతారు. కల్పకృతం ఎలా పాస్ అయ్యారో అలానే అవుతారు. మీరే 84 జన్మలు తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తారు. 84 జన్మలలో 84 మంది టీచర్లుంటారు. పునర్జన్మలైతే తప్పకుండా తీసుకోవాల్సిందే. మొదట తప్పకుండా సతోప్రధాన ప్రపంచం ఉంటుంది, ఆ తర్వాత పాత తమోప్రధాన ప్రపంచం ఉంటుంది. మనుషులు కూడా తమోప్రధానంగానే ఉంటారు కదా. వృక్షం కూడా మొదట కొత్తదిగా సతోప్రధానంగా ఉంటుంది. కొత్త ఆకులు చాలా బాగుంటాయి. ఇది అనంతమైన వృక్షము. అనేక ధర్మాలున్నాయి. మీ బుద్ధి ఇప్పుడు అనంతం వైపుకు వెళ్తుంది. ఇది ఎంత పెద్ద వృక్షము! మొట్టమొదట ఆది సనాతన దేవీదేవత ధర్మమే ఉంటుంది, ఆ తర్వాత వెరైటీ ధర్మాలు వస్తాయి. మీరే 84 వెరైటీ జన్మలు తీసుకున్నారు. అవి కూడా అవినాశి అయినవి. కల్పకల్పము మనం 84 జన్మల చక్రంలో తిరుగుతూ ఉంటామని మీకు తెలుసు. 84 జన్మల చక్రంలోకి మనమే వస్తాము. ఏ మనుష్యాత్మ కూడా 84 లక్షల జన్మలు తీసుకోదు. ఎన్నో వెరైటీల జంతువులు మొదలైనవి చాలా ఉంటాయి. వాటి జన్మలను ఎవ్వరూ లెక్కించలేరు. మనుష్యాత్మ 84 జన్మలను తీసుకుంది కావున ఈ పాత్రను అభినయిస్తూ పూర్తిగా అలసిపోయినట్లు అయిపోయారు. దుఃఖితులుగా అయిపోయారు. మెట్లు దిగుతూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయిపోయారు. తండ్రి మళ్లీ తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారు చేస్తారు. తండ్రి అంటారు, నేను తమోప్రధాన శరీరంలోకి తమోప్రధాన ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. మొత్తం విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని మనుషులంటారు. విశ్వంలో శాంతి ఎప్పుడుండేదో అర్థం చేసుకోరు.
తండ్రి అంటారు, మీ ఇంట్లోనైతే ఈ చిత్రాలను పెట్టుకున్నారు కదా. వీరి రాజ్యం ఉన్నప్పుడు మొత్తం విశ్వంలో శాంతి ఉండేది. దానిని స్వర్గమని అంటారు. కొత్త ప్రపంచాన్నే హెవెన్, గోల్డెన్ ఏజ్ అని అంటారు. ఇప్పుడీ పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. ఆ రాజధాని స్థాపన అవుతూ ఉంది. విశ్వంలో రాజ్యమైతే వీరిదే ఉండేది. లక్ష్మీనారాయణుల మందిరాలకు చాలామంది మనుషులు వెళ్తారు. వీరే భారత్కు యజమానులుగా ఉండేవారని, వీరి రాజ్యంలో తప్పకుండా సుఖశాంతులుండేవని ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. అప్పుడు వీరి రాజ్యం ఉండేది. అర్ధకల్పం తర్వాత దానిని పాత ప్రపంచమని అంటారు. అందుకే వ్యాపారస్తులు తమ ఖాతా పుస్తకాలపై స్వస్తిక్ గుర్తును పెట్టుకుంటారు. దీనికి కూడా అర్థం ఉంది కదా. వారు దానిని గణేష్ అని అంటారు. గణేశుడిని విఘ్న వినాశక దేవతగా భావిస్తారు. స్వస్తిక్లో పూర్తిగా 4 సమభాగాలుంటాయి. ఇదంతా భక్తి మార్గము. ఇప్పుడు దీపావళిని జరుపుకుంటారు. వాస్తవానికి సత్యాతి సత్యమైన దీపావళి స్మృతియాత్రే. దీని ద్వారా ఆత్మజ్యోతి 21 జన్మల కొరకు వెలుగుతుంది. చాలా సంపాదన జరుగుతుంది. పిల్లలైన మీకు చాలా సంతోషం కలగాలి. ఇప్పుడు కొత్త ప్రపంచం కొరకు మీ కొత్త ఖాతా ప్రారంభమవుతుంది. 21 జన్మల కొరకు ఖాతాను ఇప్పుడు జమ చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ వింటున్నారు కదా. ఆత్మగా భావిస్తూ విన్నట్లయితే సంతోషం కూడా కలుగుతుంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఇది భగవాన్ వాచా కూడా కదా. భగవంతుడైతే ఒక్కరే. తప్పకుండా వారొచ్చి శరీరం తీసుకునుంటారు. అందుకే భగవాన్ వాచా అని అనడం జరుగుతుంది. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే మాకు తెలీదు అని అంటూ వచ్చారు. వారే పరంపిత పరమాత్మ అని కూడా అంటారు. మళ్ళీ మాకేమీ తెలియదని అంటారు. శివ్ బాబా అని కూడా అంటారు. బ్రహ్మను కూడా బాబా, తండ్రి అని అంటారు. విష్ణువునెప్పుడూ తండ్రి అని అనరు. ప్రజాపిత అంటే తండ్రే కదా. మీరు బీకేలు. ప్రజాపిత అన్న పేరు లేకపోతే అర్థం చేసుకోరు. ఇంతమంది బీకేలున్నారంటే తప్పకుండా ప్రజాపితే ఉంటారు. అందుకే ప్రజాపిత అన్న పదాన్ని తప్పకుండా రాయండి. అప్పుడు ప్రజాపిత మా తండ్రి అని భావిస్తారు. కొత్త సృష్టి తప్పకుండా ప్రజాపిత ద్వారానే రచించబడుతుంది. ఆత్మలమైన మనము పరస్పరం సోదరులము. ఆ తర్వాత శరీరాన్ని ధరించి సోదరులుగా అవుతాము. తండ్రి యొక్క పిల్లలుగా మనం అవినాశి. ఆ తర్వాత సాకారంలో మనం సోదరులము. కావున వారి పేరు ప్రజాపిత బ్రహ్మ. కాని మనం బ్రహ్మాను స్మృతి చేయము. లౌకిక తండ్రిని మరియు పారలౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. ప్రజాపిత బ్రహ్మను ఎవరూ స్మృతి చెయ్యరు. దుఃఖంలో తండ్రిని స్మరిస్తారు, బ్రహ్మను కాదు. ఓ భగవంతుడా అనంటారు, ఓ బ్రహ్మ అని అనరు. సుఖంలో ఎవరినీ స్మృతి చేయరు. అక్కడ సుఖమే సుఖముంటుంది. ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. ఈ సమయంలో 3 తండ్రులున్నారని మీకు తెలుసు. భక్తి మార్గంలో లౌకిక మరియు పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు. సత్యుగంలో కేవలం లౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. సంగం యుగంలో 3 స్మృతి చేస్తారు. లౌకిక తండ్రి కూడా ఉన్నారు, కాని వారు హద్దు తండ్రి అని తెలుసు. వారి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలైన మనకు అనంతమైన సుఖాన్ని ఇచ్చేందుకు బ్రహ్మ తనువులోకి వచ్చారు.
వారికి చెందినవారుగా అవ్వడం వలన మనం అనంతమైన వారసత్వాన్ని పొందుతాము. ఇక్కడ మీకు బ్రహ్మ ద్వారా తాతగారి వారసత్వం లభిస్తున్నట్లు. వారంటున్నారు, వారసత్వాన్ని మీకు నేనిస్తాను, మిమ్మల్ని నేను చదివిస్తాను. జ్ఞానం నా వద్ద ఉంది. ఇకపోతే జ్ఞానం మనుషుల్లోనూ లేదు, దేవతల్లోనూ లేదు. జ్ఞానం నాలో ఉంది. దానిని నేను పిల్లలైన మీకిస్తాను. ఇది ఆత్మిక జ్ఞానము. ఆత్మిక తండ్రి ద్వారా మనకి పదవి లభిస్తుందని మీకు తెలుసు. ఈ విధంగా విచారసాగర మంథనం చేయాలి. మనసును జయించిన వారిదే విజయము, మనసుతో ఓడిపోయిన వారిది ఓటమి అనే గాయనం ఉంది. వాస్తవానికి మాయపై విజయము అననాలి. ఎందుకంటే మనసుపై విజయం పొందడం అనేది జరగదు. మనసుకు శాంతి ఎలా కలుగుతుంది అని మనుషులంటారు. తండ్రి అంటారు, మనసుకు శాంతి కావాలి అని ఆత్మ ఎలా అడుగుతుంది? వాస్తవానికి ఆత్మ శాంతిధామంలో నివసించేటటువంటిది. ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడు కర్మలు చేయడం ప్రారంభిస్తుంది. తండ్రి అంటారు, మీరిప్పుడు స్వధర్మంలో స్థితులవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ స్వధర్మం శాంతి. కావున శాంతిని ఎక్కడ వెతుకుతారు? దీని గురించే రాణి హారం యొక్క ఉదాహరణ కూడా ఉంది. సన్యాసులు ఈ ఉదాహరణ వినిపిస్తారు, మళ్లీ స్వయం అడవుల్లోకి వెళ్లి శాంతిని వెతుక్కుంటారు. తండ్రి అంటారు, ఆత్మైన మీ ధర్మమే శాంతి. శాంతిధామం మీ ఇల్లు. అక్కడి నుండి పాత్రను అభినయించడానికి మీరు వస్తారు. శరీరం ద్వారా మళ్లీ కర్మలు చేయాల్సి ఉంటుంది. శరీరం నుండి వేరైనప్పుడు పూర్తి నిశ్శబ్దత ఏర్పడుతుంది. ఆత్మ వెళ్లి మరొక శరీరం తీసుకుంది. ఇక చింత ఎందుకు చేయాలి? ఆత్మ అయితే తిరిగి రాదు. కాని మోహం సతాయిస్తుంది. అక్కడ మిమ్మల్ని మోహం సతాయించదు. అక్కడ పంచవికారాలుండవు. రావణరాజ్యమే ఉండదు. అది రామరాజ్యము. సదా రావణరాజ్యమే ఉంటే మనుషులు అలసిపోతారు. ఎప్పుడూ సుఖాన్ని చూడలేరు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు, మరియు త్రికాలదర్శులుగా కూడా అయ్యారు. మనుషులకు తండ్రి గురించి తెలియదు కావున వారిని నాస్తికులు అని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవేవైతే గతించిపోయాయో ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంత ప్రేమగా నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారు. కంఠహారంగా చేసుకుని అందర్నీ తీసుకువెళ్తారు. అందరూ పిలుస్తారు కూడా. ఎవరైతే కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారో వారిని జ్ఞానచితిపై కూర్చోబెట్టి లెక్కాచారాలను సమాప్తం చేయించి తిరిగి తీసుకువెళ్తారు. ఇప్పుడు మీ పని చదువుకోవడము. ఇతర విషయాల్లోకి ఎందుకు వెళ్ళాలి? ఎలా మరణిస్తారు, ఏమవుతుంది, ఈ విషయాల్లోకి మనం ఎందుకు వెళ్ళాలి? ఇది వినాశన సమయము. అందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. ఈ అనంతమైన డ్రామా రహస్యం పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇతరులెవరికీ తెలియదు. మేం బాబా వద్దకు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కల్పకల్పము వస్తామని పిల్లలైన మీకు తెలుసు. మనము జీవాత్మలము. బాబా కూడా దేహంలోకి వచ్చి ప్రవేశించారు. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను. నీకు నీ జన్మల గురించి తెలియదు అని కూర్చుని ఇతనికి కూడా అర్థం చేయిస్తాను. పిల్లలు, దేహి అభిమానులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయండి. ఇంకెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్మృతియాత్రలో ఉంటూ సత్యాతి సత్యమైన దీపావళిని ప్రతిరోజు జరుపుకోవాలి. తమ కొత్త ఖాతాను 21 జన్మల కొరకు జమ చేసుకోవాలి. రెండవ పాయింట్, డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుని చదువు తప్ప ఇతర ఏ విషయాల్లోకి వెళ్ళకూడదు. లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. వరదానము. ఆత్మికత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేసుకునే సంతోషపు ఖజానాలతో సంపన్న భవ. ఆత్మికత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేయండి. లేదంటే ఇతరుల అవగుణాలను వర్ణన చేస్తూ ఆ రోగాలకు సంబంధించిన క్రిములను వాయుమండలంలో వ్యాపింపజేస్తూ ఉంటారు. దీని ద్వారా వాతావరణం శక్తిశాలిగా అవ్వదు. మీ వద్దకు అనేక భావాలతో అనేక ఆత్మలు వస్తారు. కాని మీ వైపు నుండి శుభభావన యొక్క విషయాలనే వారు తీసుకువెళ్ళాలి. ఇదెప్పుడు సాధ్యమవుతుందంటే స్వయం వద్ద సంతోషపు విషయాల స్టాక్ జమ అయి ఉన్నప్పుడు. ఒకవేళ హృదయంలో ఎవరి పట్లనైనా ఏవైనా వ్యర్థ విషయాలున్నట్లయితే, ఎక్కడైతే విషయాలుంటాయో అక్కడ తండ్రి ఉండరు, పాపం ఉంటుంది. స్లోగన్. స్మృతి రూపీ స్విచ్ ఆన్ అయి ఉన్నట్లయితే మూడ్ ఆఫ్ అవ్వలేదు. అవ్యక్త సూచనలు. అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఎవరు ఎంత బిజీగా ఉంటే అంతగానే వారు మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయటం తప్పనిసరి. తద్వారా సేవలో అప్పుడప్పుడు ఏదైతే అలసట కలుగుతుందో, పరస్పరంలో ఏదైతే ఏదో ఒక అలజడి కలుగుతూ ఉంటుందో అది జరగదు. ఒక్క సెకండ్లో అతీతంగా అయ్యే అభ్యాసం ఉన్నట్లయితే ఏదైనా విషయం జరిగినా కానీ ఒక్క సెకండ్లో తమ అభ్యాసంతో ఈ విషయాల నుండి దూరమైపోతారు. అనుకున్నారు, జరిగిపోయింది అన్నట్లుగా ఉంటుంది. యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఓం శాంతి.